విజయవాడలో నిర్వహించిన పాలిటెక్ ఫెస్ట్ 2024-25 కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలిటెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని 2018లో సీఎం చంద్రబాబు తీసుకొచ్చారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. విద్యార్థుల ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎక్స్టింగిషన్ సిస్టమ్ను తయారు చేసిన ఈశ్వర్, లక్ష్మీ, శరణ్య అనే విద్యార్థులను మంత్రి లోకేష్ అభినందించారు. జీవితంలో అనేక ఇబ్బందులు ఉంటాయని, ఎదురు దెబ్బలు కూడా తగులుతాయని, కానీ అక్కడే ఆగిపోకుండా ముందుకు సాగాలన్నారు. మేడ్ ఇన్ ఇండియా అనేది చాలా అవసరమన్నారు. అద్భుతమైన ఆలోచన ఉన్న విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎక్స్టింగ్విషింగ్ సిస్టమ్ చూశారు. ఈశ్వర్, లక్ష్మీ, శరణ్య తయారు చేసింది. కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చూస్తాను, కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయలే, సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు. పాపం ఈశ్వర్ అయితే చాలా బాధపడ్డాడు. నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను, చేయలేకపోయానని. మళ్ళీ అతను వెళ్ళి సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి, ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు. సెట్ చేశాడు, డెమాన్స్ట్రేషన్ చేశాడు. దాని ఒకసారి పైకి రా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనం అనుకుంది సాధ్యం కాదు. ఎదురు దెబ్బలు రావచ్చు, ఎదురు గాలి ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికి వెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.